సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. సంక్రాంతి పండగ అంటే చాలా పెద్ద పండగ అండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అరిసెలు చక్రాలు బాగా వండేవాళ్ళండి. కొత్త అటుకులు కూడా వస్తాయి ఇప్పుడు, భలే బాగుంటాయండి. రోడ్ సైడ్ అంతా అటువైపు మిల్లులు పెట్టి తయారు చేస్తూ ఉంటే వాటిని కొనుక్కొచ్చి తినేవాళ్ళం. చాలా బాగుంటాయి. పంటగా వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వడ్లు ఇప్పుడు అటుకులు తయారు చేస్తారు. అదేంటంటే అక్కడ తయారు చేసే దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తింటే అదొక ఆనందం అండి. పల్లెటూర్లలో చాలా ఉంటాయి అవి తినడానికి. చెరుకు గడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చెరుకు గడ మామూలుగా ఇక్కడ ఏం చేస్తారంటే పైదంతా తీసేసి ఇస్తాడు. అలా కాకుండా దాన్ని పీకి తినాలి. అది తింటే అదొక సాటిస్ఫాక్షను. మూతికి అంటుద్ది, అంటితే ఏముందండి, తుడుచుకోవచ్చు, తర్వాత కడుక్కోవచ్చు. కానీ అలా తింటే ఆనందం వేరండి. తేగలు ఒకటి, రేగిపళ్ళు ఒకటి ఇప్పుడు మాత్రం మంచి సీజన్ అండి. కానీ అవన్నీ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అవి తింటాం కూడా మనం మానలేదు, తింటానే ఉన్నాం అనుకోండి. ఇంకొంచెం అధునాతన పద్ధతులతో పాటు సనాతన పద్ధతులను కూడా అనుసరించడం మనం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పాలి. అంటే పూర్వపు రోజుల్లో ఏ వస్తువు తిన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత శ్రమ పడేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన క్యాలరీస్ని బంద్ చేయగలుగుతున్నామా లేదా, మనం తినే ఆహారం ఎంత, మనం చేసే శ్రమ ఎంత, రెండింటినీ బేరీజ్ వేసుకొని కొంచెం ఆరోగ్యవంతమైన జీవితానికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి. ఆరోగ్యాన్ని మించిన